వారణాసి మూవీ 1000 కోట్లు కాదు, అన్లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అన్నారు. ఎంత అన్లిమిటెడ్ అయినా అవతార్ లాంటి మూవీలే 3500 కోట్ల బడ్జెట్ తో వచ్చాయి. అంటే ఆ స్థాయిలో రాజమౌళి సినిమా బడ్జెట్ ఉంటుందా? చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ అయింది. ఇందులో డైనోసార్ గ్రాఫిక్స్ సీన్స్ కోసం ఏకంగా 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని. అంతా బాగానే ఉంది, కానీ ఒక డైనోసార్ ఎపిసోడ్కి 500 కోట్లు ఖర్చు చేస్తే మిగతా సీన్లకు ఇంకెంత ఖర్చు చేస్తున్నారు అన్న చర్చ జరిగింది. కానీ అసలు 500 కోట్ల ఖర్చుతో డైనోసార్ ఎపిసోడ్ తీస్తున్నారంటే ఇది వారణాసి మూవీకి ఎంత క్రూషియల్ ఎపిసోడో అన్న విషయంలో ఎలాంటి చర్చ జరగలేదు. ఇప్పుడు అక్కడే కథలో ట్విస్ట్ కనిపిస్తోంది. 25 నిమిషాల డైనోసార్ ఎపిసోడ్తో వారణాసి తలరాతే మారేలా ఉంది. ఎందుకు? ఎలా? అదేంటి? టేక్ ఎ లుక్. వారణాసి మూవీ బడ్జెట్ 1000 కోట్లని బిగినింగ్ లో అన్నారు, కానీ తర్వాత 1300 కోట్లు అన్నారు. ఆ వెంటనే ప్రియాంక చోప్రా వచ్చి అసలు ఈ సినిమాకి అన్లిమిటెడ్ బడ్జెట్ అనేసింది. ఆ లెక్కన ఎంత లేదన్నా 2000 కోట్లు అవ్వచ్చు, లేదంటే 3000 కోట్లు కూడా రీచ్ అవ్వచ్చు. అంటే అచ్చంగా అవతార్ లాంటి సినిమాలకు అయ్యేంత భారీ ఖర్చు అన్నమాట. స్టార్ వార్, అవెంజర్స్ లాంటి సినిమాలు కూడా 2500 కోట్లు మించలేదు. కేవలం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కడం వల్లే 3000 కోట్ల నుంచి 3500 కోట్ల వరకు ఖర్చు అయ్యింది. అలాంటిది ఒక తెలుగు సినిమాకు అన్లిమిటెడ్ బడ్జెట్ అంటే అంతా షాక్ అవుతున్నారు. అందులో కేవలం డైనోసార్ల సీన్స్ కోసమే 500 కోట్ల ఖర్చు చేస్తున్నారట. జురాసిక్ పార్క్లో రాక్షసబల్లికి, జురాసిక్ వరల్డ్ రాక్షసబల్లికి తేడా క్లియర్గా కనిపిస్తుంది. రెండు సినిమాల మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉండటంతో, టెక్నాలజీ మారటంతో అలా క్వాలిటీ పెరిగింది, ఖర్చు కూడా పెరిగింది. ఇప్పుడు హాలీవుడ్డే అవాక్కయ్యేలా డైనోసార్ ఎపిసోడ్ పెడుతున్నారట. డైనోసార్ స్కిన్ ఎనిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్కి 300 కోట్లు ఖర్చు అవుతున్నాయట. ఇది మాత్రం వారణాసి టీం నుంచి ఇండస్ట్రీకి అనఫీషియల్గా అందుతున్న లీక్లే. ఇవేం సినిమాకు నష్టం చేసేవి కాదు. కుదిరితే వారణాసికి మరింత హైప్ని పెంచే అంశాలే కావడంతో ఫిలిం టీం కూడా డైనోసార్ల ఎపిసోడ్ తాలూకా లీకులను లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. డైనోసార్ల కాలంలో మనుషులే లేరు, కానీ ఆ కాలానికి టైం ట్రావెల్ చేసే హీరో వాటి మీద స్వారీ చేసేలా సీన్లు ఉండబోతున్నాయని తెలుస్తుంది. రాజమౌళి సెంటిమెంట్ గురించి తెలుసు కాబట్టి అప్పటి డైనోసారే ఎద్దుగా మారి మరో జన్మ ఎత్తినట్టు సీన్లు కూడా ఉండే అవకాశాలున్నాయన్న లీకులు కూడా షాకిస్తున్నాయి. అదెంతవరకు నిజమో కానీ వారణాసిలో 25 నిమిషాల డైనోసార్ ఎపిసోడ్ రోమాలో నిక్కబొడిచేలా తీస్తున్నారట. ఇది బాహుబలి 2లో ఇంటర్వెల్ సీన్లా, ట్రిబుల్-ఆర్లో ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి సీన్ అని తెలుస్తుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ సీక్వెన్స్ కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అంతెందుకు, మొన్న అవతార్ 3 ప్రమోషన్లో భాగంగా జేమ్స్ కెమెరన్తో రాజమౌళి లైవ్లో మాట్లాడాడు. అప్పుడు వాళ్ళ డిస్కషన్లో కూడా ట్రిబుల్-ఆర్లో పులులు జంతువులతో చేసిన మ్యాజిక్కే వారణాసిలో చేస్తున్నట్టున్నారు. అది చూడాలని ఉందంటూ డైనోసార్ సీక్వెన్స్ మీద ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడని తెలుస్తోంది.